భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 యొక్క వివరణ. రాజ్యాంగంలో స్థానం. భాగం 14. యూనియన్ మరియు రాష్ట్రాల పరిధిలోని సేవలు. అధ్యాయం 1. సేవలు. ఆర్టికల్ 311 యొక్క ఉద్దేశ్యం. ఆర్టికల్ 311 ప్రభుత్వం ఏకపక్ష తొలగింపు లేదా ర్యాంక్ తగ్గింపు నుండి పౌర సేవకులకు రక్షణలను అందిస్తుంది. ఇది ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగ భద్రతను నిర్ధారిస్తుంది మరియు కార్యనిర్వాహకుడి అన్యాయమైన చర్యల నుండి వారిని రక్షిస్తుంది. ఆర్టికల్ 311 యొక్క ముఖ్య నిబంధనలు. క్లాజు 1 తొలగించే అధికారం. ఒక పౌర సేవకుడిని వారిని నియమించిన వ్యక్తి కంటే తక్కువ అధికారం ద్వారా తొలగించడం లేదా హోదాలో తగ్గించడం సాధ్యం కాదు. ఉదాహరణ: ఒక రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఒక పౌర సేవకుడిని నియమించినట్లయితే సమానమైన లేదా అంతకంటే ఎక్కువ హోదా కలిగిన అధికారి మాత్రమే వారిని తొలగించగలరు, అధీన అధికారి కాదు. క్లాజు 2 విచారణ మరియు విచారణ హక్కు. సరైన విచారణ లేకుండా ప్రభుత్వ ఉద్యోగిని తొలగించడం లేదా తగ్గించడం సాధ్యం కాదు. విచారణ సహజ న్యాయ సూత్రాలను అనుసరించాలి, అంటే ఉద్యోగికి వారిపై ఉన్న అభియోగాల గురించి తెలియజేయాలి. ఉద్యోగికి తమను తాము సమర్థించుకోవడానికి సహేతుకమైన అవకాశం ఇవ్వాలి. మినహాయింపు: విచారణ తర్వాత జరిమానా నిర్ణయించబడితే శిక్ష యొక్క తీవ్రత గురించి వాదించడానికి ఉద్యోగికి ప్రత్యేక అవకాశం అవసరం లేదు. మినహాయింపులు. క్లాజు 2లోని నిబంధనలు. తొలగింపు లేదా ర్యాంక్ తగ్గింపుకు ముందు విచారణ అవసరం లేని 3 మినహాయింపులు ఉన్నాయి. నేరారోపణ. ఉద్యోగి నేరానికి పాల్పడినట్లయితే విచారణ లేకుండానే వారిని తొలగించవచ్చు. ఉదాహరణ: ప్రభుత్వ ఉద్యోగి అవినీతి లేదా మోసానికి కోర్టు ద్వారా దోషిగా నిర్ధారించబడితే వారిని వెంటనే తొలగించవచ్చు. విచారణ నిర్వహించడం అసాధ్యత. విచారణ అధికారం విచారణ నిర్వహించడం అసాధ్యమని విశ్వసిస్తే విచారణ లేకుండానే ఉద్యోగిని తొలగించవచ్చు. ఉదాహరణ: ఒక ఉద్యోగి పరారీలో ఉంటే లేదా విభాగంలో తీవ్రమైన ఆటంకాలు సృష్టిస్తుంటే విచారణ సాధ్యం కాకపోవచ్చు. విచారణ నిర్వహించకపోవడానికి గల కారణాన్ని లిఖితపూర్వకంగా నమోదు చేయాలి. జాతీయ భద్రతా సమస్యలు. విచారణ నిర్వహించడం రాష్ట్ర భద్రతకు విరుద్ధమని అధ్యక్షుడు లేదా గవర్నర్ విశ్వసిస్తే వారు విచారణ లేకుండా ఉద్యోగిని తొలగించవచ్చు. ఉదాహరణ: ఒక పౌర ఉద్యోగి గూఢచర్యం లేదా దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు అనుమానించబడితే విచారణను దాటవేయవచ్చు. క్లాజ్ 3 నిర్ణయం యొక్క తుది నిర్ణయం. విచారణ నిర్వహించడం సహేతుకంగా ఆచరణాత్మకమైనది అనే ప్రశ్న తలెత్తితే మినహాయింపు కింద తొలగింపు అధికారిదే తుది నిర్ణయం. ఉదాహరణ: ఒక ఉద్యోగి విదేశాలకు పారిపోవడం వల్ల విచారణ సాధ్యం కాదని ప్రభుత్వ శాఖ ప్రకటిస్తే కోర్టులు సాధారణంగా ఈ నిర్ణయాన్ని ప్రశ్నించలేవు. ఆర్టికల్ 311 విశ్లేషణ. ఇది పౌర సేవకులను ఎలా రక్షిస్తుంది? తగిన ప్రక్రియను నిర్ధారించడం ద్వారా ఏకపక్ష తొలగింపును నిరోధిస్తుంది. డిస్మిస్ కు ముందు విచారణను ఆదేశిస్తుంది, నిర్దిష్ట సందర్భాలలో తప్ప. నియామక అధికారి లేదా ఉన్నతాధికారి మాత్రమే ఉద్యోగిని తొలగించగలరని నిర్ధారిస్తుంది. ప్రభుత్వ అధికారంపై పరిమితులు. ప్రభుత్వం ఇష్టానుసారంగా ప్రభుత్వ ఉద్యోగులను తొలగించదు. ఆనంద సిద్ధాంతం ఆర్టికల్ 310 కింద కూడా ఆర్టికల్ 311 రక్షణగా పనిచేస్తుంది. న్యాయపరమైన వివరణ. ఆర్టికల్ 311 శాశ్వత పౌర సేవకులను మాత్రమే రక్షిస్తుందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది మరియు ఈ క్రింది వానికి కాదు. కాంట్రాక్ట్ ఉద్యోగులు, సాధారణం తాత్కాలిక ఉద్యోగులు, అడ్ హాక్ ఉద్యోగులు. పోలిక. ఆర్టికల్ 310 వర్సెస్ ఆర్టికల్ 311. కోణం ఆర్టికల్ 310. ఆనంద సిద్ధాంతం ఆర్టికల్ 311. ఉద్యోగ రక్షణ. ఎవరు అధికారం కలిగి ఉంటారు? అధ్యక్షుడు యూనియన్ కోసం మరియు గవర్నర్ రాష్ట్రాల కోసం నియామక అధికారం తగిన ప్రక్రియను అనుసరించాలి. ముగింపు. ఆర్టికల్ 311 పౌర సేవకులకు రాజ్యాంగపరమైన రక్షణలను అందిస్తుంది. తొలగింపు లేదా పదవీచ్యుతికి ముందు న్యాయమైన చికిత్సను నిర్ధారిస్తుంది. అయితే ఇది నేరారోపణలు, విచారణ అసాధ్యత లేదా భద్రతా సమస్యల కేసులలో మినహాయింపులను అనుమతిస్తుంది. ఇది ప్రభుత్వ అధికారాన్ని ఉద్యోగుల హక్కులతో సమతుల్యం చేస్తుంది, ఏకపక్ష తొలగింపులను నివారిస్తుంది.
భారత సంవిధానము భాగము 14 సంఘమునకు మరియు రాజ్యములకు అధీనమైన సేవా వర్గములు అధ్యాయము 1 సేవా వర్గములు ఆర్టికల్ 311 సంఘము క్రింద లేక రాజ్యము క్రింద సివిలు హోదాలో నియమించబడిన వ్యక్తుల భర్తరఫు తొలగింపు లేక పదస్థాయి తగ్గింపు 1 సంఘము యొక్క సివిలు సేవలోగాని అఖిల భారత సేవలోగాని ఏదేని రాజ్యము యొక్క సివిలు సేవలోగాని సభ్యుడైయున్న లేక సంఘమునకు లేక ఏదేని రాజ్యమునకు అధీనమైన సివిలు పదస్థానమునందున్న ఏ వ్యక్తియు అతడు ఏ ప్రాధికారిచే నియమించబడనో ఆ ప్రాధికారికి అధీనస్థుడైన ప్రాధికారిచే బర్తరఫ్ చేయబడరాదు లేక తొలగించబడరాదు 2 పైన చెప్పబడిన ఎవరేని వ్యక్తిపై చేయబడిన ఆరోపణలను గూర్చి అతనికి తెలియజేయబడి ఆ ఆరోపణ విషయమున ఆకర్ణించబడుటకు అతనికి యుక్తమైన అవకాశము ఇయ్యబడి పరిశీలన జరుపబడిననే తప్ప అతనిని బర్తరఫ్ చేయుట తొలగించుట లేక అతని పదస్థాయి తగ్గించుట చేయరాదు అయితే అట్టి పరిశీలన జరిపి పిమ్మట అతనిపై ఏదేని అట్టి శాస్తిని విధించుటకు ప్రతిపాదించిన ఎడల అట్టి శాస్తిని ఆ పరిశీలనలో ఒసగబడిన సాక్ష్యము ఆధారముపై విధించవచ్చునో మరియు ప్రతిపాదిత శాస్తిని గూర్చి విన్నపము చేసుకొనుటకు అతనికి అవకాశము నొసగుట ఆవశ్యకము కాదు అంతేకాక ఈ ఖండము ఈ క్రింది సందర్భములో వర్తించదు ఎవరేని వ్యక్తి యొక్క నడవడి క్రిమినలు ఆరోపణపై అతని నేర నిర్ణయమునకు దారితీసినందున అతడు బర్తరఫు చేయబడిన ఎడల లేక తొలగించబడిన ఎడల లేక అతని పదస్థాయి తగ్గించబడిన ఎడల లేక బి ఎవరేని వ్యక్తిని బర్తరఫు చేయుటకు లేక తొలగించుటకు లేక అతని పదస్థాయిని తగ్గించుటకు అధికారము గల ప్రాధికారి ఆ ప్రాధికారిచే వ్రాసి యుంచబడవలసిన ఏవేని కారణములను బట్టి అట్టి పరిశీలనను జరుపుట సహేతుకముగా ఆచరణ సాధ్యము కాదని అభిప్రాయపడిన ఎడల లేక సి రాజ్యము యొక్క భద్రతను కాపాడుట కొరకు అట్టి పరిశీలన జరుపకుండుట సముచితమని రాష్ట్రపతి లేక సందర్భానుసారముగా గవర్నరు అభిప్రాయపడిన ఎడల 3 పైన చెప్పబడిన ఎవరేని వ్యక్తి విషయమున ఖండము 2 లో నిర్దేశించబడినట్లు అట్టి పరిశీలన జరుపుట సహేతుకముగా ఆచరణ సాధ్యమగునా కాదాయను ప్రశ్న ఉత్పన్నమైనచో దానిపై అట్టి వ్యక్తిని బర్తరఫ్ చేయుటకు లేక తొలగించుటకు లేక అతని పదస్థాయిని తగ్గించుటకు అధికారము గల ప్రాధికారి నిర్ణయము అంతిమమై యుండును The Constitution of India Part 14 Services under the Union and the States Chapter 1 Services Article 311 Dismissal, removal or reduction in rank of persons employed in civil capacities under the Union or a state. 1. No person who is a member of a civil service of the Union or an all-India service or a civil service of a state or holds a civil post under the Union or a state shall be dismissed or removed by an authority subordinate to that by which he was appointed. 2. No such person as aforesaid shall be dismissed or removed or reduced in rank except after an inquiry in which he has been informed of the charges against him and given a reasonable opportunity of being heard in respect of those charges. Provided that where it is proposed after such inquiry to impose upon him any such penalty may be imposed on the basis of the evidence adduced during such inquiry, and it shall not be necessary to give such person any opportunity of making representation on the penalty proposed, provided further that this clause shall not apply. A. Where a person is dismissed or removed or reduced in rank on the ground of conduct which has led to his conviction on a criminal charge, or B. Where the authority empowered to dismiss or remove a person or to reduce him in rank is satisfied that for some reason, to be recorded by that authority in writing, it is not reasonably practicable to hold such inquiry, or C. Where the President or the Governor, as the case may be, is satisfied that in the interest of the security of the state it is not expedient to hold such inquiry. 3. If, in respect of any such person as aforesaid, a question arises whether it is reasonably practicable to hold such inquiry as is referred to in clause 2, the decision thereon of the authority empowered to dismiss or remove such person or to reduce him in rank shall be final.